రాకాలోకంకి స్వాగతం। ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి। ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి। మిత్రులారా, కొన్ని సంవత్సరాల క్రితము ఇస్లామిస్ట్ షర్జీల్ ఇమామ్ ఢిల్లీలో మాట్లాడుతూ సిఏఏకి సంబంధించి మాట్లాడుతూ మొత్తము ముస్లిములందరూ గనక తలుచుకున్నట్టయితే సిలిగుడి కారిడార్ లేదా చికెన్స్ నెక్ ఏదైతే ఉందో ఆ చికెన్స్ నెక్ని మేము ఒక నెల రోజుల పాటు 2 నెలల పాటు మేము పూర్తిగా దిగ్బంధనం చేయగలము। మా ఈ చర్య ద్వారా మేము ఈశాన్య రాష్ట్రాలైనటువంటి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, మిజోరాం, నాగాల్యాండ్, త్రిపుర ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ అన్ని రాష్ట్రాలను టోటలీ మిగతా దేశం నుంచి కట్ ఆఫ్ చేయగలము అని చెప్పి ప్రకటించాడు। షర్జీల్ ఇమామ్ ఈ మాట ఒక ప్రసంగంలో చెప్పినప్పుడు చాలామంది ఏదో ఆవేశంలో చెప్పారు, ఇది పెద్ద వాస్తవం కాకపోవచ్చును అని చెప్పి ఆయనకి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చే ప్రయత్నం చేశారు। ప్రస్తుతం షర్జీల్ ఇమామ్ జైల్లో ఉన్నారు దేశద్రోహ కేసులో। ఇప్పటి వరకు ఆయన చికెన్స్ నెక్ ఏదైతే మిగతా భారతదేశాన్ని ఈశాన్య భారతాన్ని కలిపే 120 కిలోమీటర్ల పొడవు, కొన్ని చోట్ల 20 నుంచి 17 నుంచి 24 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉండేటటువంటి ఒక ఇరుకైన కారిడార్, ఈ కారిడార్ని దిగ్బంధనం చేసే విషయంలో తాను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఇప్పటివరకు ఆయన తిరిగి తీసుకోలేదు। నిజానికి ఈ చికెన్స్ నెక్ లేదా సిలిగుడి నెక్ అన్నటువంటిది ఒకవైపు నేపాల్, ఒకవైపు చైనా, ఒకవైపు భూటాన్, మరొక వైపు బంగ్లాదేశ్, ఇలా 4 విదేశాలు చుట్టి ఉంటాయి। ఈ 4 విదేశాల మధ్య ఉన్నటువంటి అత్యంత ఇరుకైనటువంటి మార్గము ఈ సిలిగుడి నెక్ లేదా చికెన్స్ నెక్। ఈ 120 కిలోమీటర్లలో ఒకే సమయంలో గనక బంగ్లాదేశ్ నుంచి కానీ, లేకపోతే ఇటు నేపాల్ నుంచి కానీ, లేదా చైనా నుంచి కానీ ఏదన్నా ఒక చర్య కనుక తీసుకున్నట్టయితే, మిలిటరీ చర్య తీసుకున్నట్టయితే ఈ మొత్తము ఈశాన్య భారతదేశంతో మనకున్నటువంటి కనెక్టివిటీ తెగిపోతుంది। అయితే ఇప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చి పడింది। ఎందుకంటే షర్జీల్ ఇమామ్ ఈ మాట ఏదో అనాలోచితంగా అన్నట్టుగా లేరు। ఎందుకంటే ఈ చుట్టుపక్కల సిలిగుడి నెక్ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలలో జనాభా యొక్క స్వరూపం చాలా వేగంగా మారుతోంది। బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి చొరబాటుదారులు వచ్చేస్తున్నారు, రకరకాల పత్రాల్ని సంపాదించుకుంటున్నారు। ఈ ప్రాంతంలో జనాభా యొక్క స్వరూప స్వభావాల్ని మార్చేస్తున్నారు, డెమోగ్రఫీని మార్చేస్తున్నారు। సిలిగుడి, జల్పాయిగుడి వంటి ప్రధానమైన పట్టణాల్ని వదిలేస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న గ్రామాలు కానీ, సరిహద్దు గ్రామాలు కానీ, ఈ గ్రామాలలో ఇప్పుడు అక్కడ హిందూ జనాభా పూర్తిగా లేకుండా అయిపోయింది। ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి దినాజ్పూర్ కావచ్చును, అదేవిధంగా అలీపూర్ ద్వార్ కావచ్చును, లేకపోతే ఫరక్కా కావచ్చును, ఈ ప్రాంతాలన్నింటినీ నుంచి అటు బంగ్లాదేశ్ నుంచి పెద్ద ఎత్తున చొరబాటు రావడము, వాళ్ళకి తృణమూల్ కాంగ్రెస్ పూర్తి సహాయ సహకారాలను అందించడం, అంతకుముందు కమ్యూనిస్టులు సహాయ సహకారాలను అందించడం, దీంతో ఈ మొత్తము 120 కిలోమీటర్ల కారిడార్ మొత్తం అంతా కూడాను జనాభా స్వరూపం మారిపోతుంది। సో హఠాత్తుగా ఒకే సమయంలో చైనా, బంగ్లాదేశ్ 2 దాడి చేసినట్లయితే, అదే సమయంలో నేపాల్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు కానీ, లేకపోతే భూటాన్లో ఉన్న ఉగ్రవాదులు కానీ ఏదైనా సైనిక చర్యను చేపట్టినట్టయితే సిలిగుడి కారిడార్ని ఎలా రక్షించుకోవాలి అన్నటువంటి విషయం పైన భారతదేశం అనేక కసరత్తులను చేస్తోంది, రకరకాల మిలిటరీ ఎక్సర్సైజెస్ని, మెనూవర్స్ని నిర్వహిస్తోంది। అంటే ఎటువంటి పరిస్థితి వచ్చినా కూడాను తట్టుకునేందుకు ప్రయత్నం చేస్తోంది। అంటే ఒకే సమయంలో చైనా డోక్లం నుంచి ముందుకు వచ్చి చుంబీ వ్యాలీ మీదుగా ఈ సిలిగుడి కారిడార్ని నిలిపివేసే ప్రయత్నం, నిరోధించే ప్రయత్నం చేసినా, లేకపోతే కృత్రిమ వరదల్ని సృష్టించినా, ఏం చేసినా కూడాను అన్ని రకాల పరిస్థితుల్ని ఏ రకంగా తట్టుకోవాలి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి బాగ్డోగ్రా కావచ్చును, జల్పాయిగుడి, కర్సియాంగ్ ఈ ప్రాంతాలని కాపాడుకునేందుకు మన వ్యూహం ఏమిటన్నది మన దేశం ఆలోచిస్తుంది। అయితే
ఈ ప్రాంతాన్ని కాపాడుకోవాలన్నట్టయితే, దీన్ని సెక్యూర్ చేయాలన్నట్టయితే 6-7 చర్యల్ని తప్పనిసరిగా తీసుకోవలసినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా జనాభా యొక్క స్వరూప స్వభావాలు మారకుండా చర్యలు తీసుకోవాలి. మొట్టమొదటిది, ఈ ప్రాంతం అంతటిని జల్పాయిగుడి కావచ్చును, దినాజ్పూర్ కావచ్చును, ఈ సిలిగుడి ప్రాంతం కావచ్చును, కర్సియాంగ్ కావచ్చును, ఈ ప్రాంతాలన్నింటిలో కూడాను అలీపూర్ ద్వార్, దీన్హటా, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా అలీపూర్ ద్వార్, దీన్హటాలు బంగ్లాదేశ్ని ఆనుకుని ఉన్నటువంటి ప్రాంతాలు. ఈ ప్రాంతాలలో ఎన్ఆర్సీని అమలు చేసి అక్కడ పౌరులందరి జాబితాను తయారు చేసి కొత్తగా వచ్చిన వాళ్లను వెనక్కి తరిమేటటువంటి ప్రక్రియ చేయాలి. ఎన్ఆర్సీలో ఉన్నటువంటి వాళ్ళ పత్రాలను వెరిఫై చేసిన తరువాత ఈ ఎవరైతే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారో, లేకపోతే వివిధ కారణాల వల్ల వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళను వెనక్కి పంపలేని పరిస్థితిలో ఉన్నట్టయితే వాళ్ళ ఓటింగ్ హక్కు వాళ్ళకి లేకుండా చేయటం, ఓటర్ల జాబితాలోంచి వాళ్ళ పేర్లను తీసేయటము, వాళ్ళకి కేవలం వర్క్ పర్మిట్ ఇవ్వడం, ఆ వర్క్ పర్మిట్ చేసుకుని మళ్ళీ బంగ్లాదేశ్కి వెళ్ళిపోయేటట్టుగా ఏర్పాట్లు చేయటం వంటిది చేయాలి. మూడవది, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు, ముఖ్యంగా కోచ్ రాజవంశీలు, రాభాలు, తర్వాత టీ గార్డెన్లో పనిచేసేటటువంటి టీ గార్డెన్ లేబరర్స్, అదేవిధంగా భోటియాలు, లెప్చాలు, వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఉంటారు. వీళ్ళ భూ హక్కులు, వీళ్లకు సంబంధించిన మిగతా హక్కుల్ని కాపాడేటటువంటి ప్రత్యేకమైనటువంటి గ్యారంటీస్ వాళ్ళకి ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. ఏ రకంగానైతే జమ్మూ కాశ్మీర్లో పహాడీలు, గుజ్జర్లు, బకర్వాళ్ళు వీళ్ళకి ఎస్టీ స్టేటస్ ఇచ్చి వీళ్ళ యొక్క ప్రత్యేక హక్కుల్ని కాపాడేటటువంటి, వీళ్ళ యొక్క ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా వీళ్ళని కాపాడే ప్రయత్నం జరుగుతుందో, అలాంటి ప్రయత్నము ఇక్కడ ఉన్నటువంటి కోచ్ రాజవంశీ, రాభా ఇటువంటి తెగలకు, ముఖ్యంగా లెప్చాలకు, భుటియాలకు, వీళ్ళందరికీ కూడాను ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది. ఈ ప్రాంతంలో సలాఫిస్ట్ ముస్లిం, అంటే సౌదీ అరేబియా నుంచి వస్తున్నటువంటి పూర్తి విచ్ఛిన్నవాద ముస్లిం బ్రాండ్ ఏదైతే ఉందో, సలాఫిస్ట్ ఇస్లాం అంటారు, రాడికల్ ఇస్లాం అంటారు, ఇది ఇక్కడ గూడు కట్టుకోకుండా ఇక్కడ ఈ రాడికల్ ఇస్లాంని ప్రచారం చేసేటటువంటి మసీదులు ఏర్పాటు కాకుండా, ముల్లాలు, మౌలవీలు రాడికల్ ఇస్లాంని ప్రీచ్ చేయకుండా ఉదారవాద ముస్లిం సిద్ధాంతాలను మాత్రమే ప్రచారం చేసేటట్టుగా ఈ ప్రాంతంలో చర్యలు తీసుకోవాలి. చాలా పెద్ద ఎత్తున డీరాడికలైజేషన్ చేపట్టాలి. అదేవిధంగా ఈ ప్రాంతంలో సెక్యూరిటీ ఫోర్సెస్ యొక్క మొబిలైజేషన్, డిప్లాయ్మెంట్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. నిజానికి సిలిగుడి తర్వాత ఈ జల్పాయిగురి ఈ ప్రాంతాల్లో చాలా పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఫోర్సెస్ ఉంటాయి. మీకు ముఖ్యంగా సిక్కింకి వెళ్ళే దారులు, కర్సియాంగ్ కావచ్చుని, మిగతా ప్రాంతాలకు వెళ్ళి వచ్చే దారి అంతా కూడా మిలిటరీ ప్రజెన్స్ ఉంటుంది. కానీ దీన్హటా కావచ్చును, అలీపూర్ ద్వార్ కావచ్చును, దినాజ్పూర్ కావచ్చును, ఈ ప్రాంతాల్లో మిలిటరీ డిప్లాయ్మెంట్ చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి సుశిక్షితులైనటువంటి సైన్యం యొక్క మొబిలైజేషన్ చాలా పెంచవలసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ ప్రాంతంలో సరిహద్దు కంచె నిర్మాణం కూడా చేపట్టాలి. అస్సాంలో ఏ రకంగానైతే సరిహద్దు కంచె నిర్మాణాన్ని చేపట్టి లోపలికి బంగ్లాదేశ్ నుంచి రావడాన్ని చాలా ఇబ్బందికరం చేశారు. ఇప్పటికీ ఒకళ్ళిద్దరు చొరబాటు చేసి వస్తున్నప్పటికీ కూడాను నార్త్ ఈస్ట్లోకి చొరబాటు చాలా గణనీయంగా తగ్గింది. ఆ రకమైన పద్ధతిని సిలిగుడి కారిడార్ యొక్క అన్ని వైపులా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ మిగతా ప్రాంతాల్లో ఎవరైతే భూమిని కోల్పోయినటువంటి హిందూ జనాభా ఏదైతుందో దాన్ని తీసుకొచ్చి సరిహద్దు ప్రాంతాల్లో వాళ్ళని ఉంచటము, వాళ్ళకి సైనిక శిక్షణనివ్వడము, విలేజ్ డిఫెన్స్ కమిటీస్ని ఏర్పాటు చేసి వాళ్ళు తమను తాము రక్షించుకునేలాగా చేయటము, ఇది చాలా అవసరం. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, నార్త్ ఈస్ట్లోని గిరిజన తెగలు తిరుగుబాటు చేస్తున్నప్పుడు సైన్యంలో పనిచేసి రిటైర్ అయినటువంటి నేపాలీలను తీసుకొచ్చి మేఘాలయలో కానీ, అస్సాంలో కానీ, మణిపూర్లో కానీ చాలా పెద్ద సంఖ్యలో చాలా కీలకమైనటువంటి హైవే స్పాట్స్లో వాళ్ళని మొబిలైజ్ చేసి బ్రిటిష్ వాళ్ళు వాళ్ళకి ఆయుధాలని ఇవ్వడమే కాకుండా వాళ్ళని రకరకాల సెక్యూరిటీ జాబ్స్లో తీసుకున్నారు. పర్యవసానంగా ఈ వర్గాలు తమని తాము కాపాడటమే కాక బ్రిటిష్ ప్రభుత్వం యొక్క సామరిక ప్రయోజనాల్ని కాపాడాయి. అటువంటి వ్యవస్థను ఈ సిలిగుడి కారిడార్ యొక్క 120 కిలోమీటర్ల పొడవు, 22 కిలోమీటర్ల వెడల్పు ఉన్నటువంటి ఈ ఇరుకైనటువంటి కారిడార్లో కూడా చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ 7 చర్యల్ని చేపడితే తప్ప సిలిగుడి కారిడార్ని మనము రక్షించుకోలేము. లేని పక్షంలో ఏదో ఒక రోజు ఈ జాతి
ఆదమరిచి ఉన్నటువంటి సమయంలో షర్జీల్ ఇమామ్ చెప్పినట్టుగా ఈ భూఖండాన్ని మిగతా దేశం నుంచి కట్ చేయవచ్చును. తద్వారా నార్త్ ఈస్ట్లో ఉన్నటువంటి 7 రాష్ట్రాలు అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, మేఘాలయ, త్రిపుర ఈ రాష్ట్రాలు మొత్తము కట్ ఆఫ్ అయిపోయేటటువంటి ప్రమాదం ఉంది. మనకు సంబంధించినంత వరకు బర్మా కానీ, థాయిలాండ్ కానీ, లావోస్ కానీ వీటితో మన కనెక్టివిటీ ఏదైతే లుక్ ఈస్ట్ పాలసీలో మనం చేస్తున్నటువంటి పథకాలన్నీ కూడాను పూర్తిగా వమ్మైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి సిలిగుడి నెక్ని సెక్యూర్ చేయవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది. అందుకు ఇందాక పేర్కొన్నటువంటి 6-7 చర్యల్ని తప్పనిసరిగా చేపట్టవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.